నింపే బాధ్యత నాదని మీ అందరికీ ఆవిస్తున్నా. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇన్ని వర్గాలను వేధించిన వ్యక్తి, ఇన్ని ప్రాంతాలకు అన్యాయం చేసిన వ్యక్తి, మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి, అణచివేసిన జగన్ అహంకారాన్ని తొక్కేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండు. నిన్ను నీ ప్రభుత్వాన్ని కూలదేయడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే రోజు ఆ రోజు. అంతేకాకుండా నేను సిద్ధం అంటున్న నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం. కాస్కో జగన్ రెడ్డి అని మరొకసారి హెచ్చరిస్తున్నా. రావణాసురుడు కూడా నాకంటే గొప్పోడు లేడు, నన్నేమీ చేయలేడు అనుకున్నాడు. కడాన రాముడి చేతుల్లో ఏమయ్యాడో చూశాం. అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా, రావణాసురుడి పైన రాముడు యుద్ధం చేస్తే దేవుడైనా కూడా రాముడు ఉడతా భక్తిగా ఉడతలు కూడా సహాయం చేశాయి యుద్ధంలో. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా వంతు మేము చేస్తాం, మీ వంతు మీరు కూడా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నా. అందరం బాధితులమే, నేను బాధితుడిని, వేదిక పైనుండే వ్యక్తులు బాధితులే, మీరు కూడా బాధితులే. ఈ పోలీసులు మంచోళ్లే గాని ఆయన చేతుల్లో విధిలేని పరిస్థితుల్లో నానా హింసలు పెట్టారు మనలందరినీ. మళ్ళా వాళ్ళకి మంచి జీతాలు రావాలంటే నేనే తెలుగుదేశం పార్టీని. అందుకే మేధావులు కోరుతున్నా, సామాజిక సేవ చేసేవాళ్ళు కోరుతున్నా, మా ఆడబిడ్డలు కోరుతున్నా, నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించుకోండి. నేనేదో నన్ను నమ్మి ఓటేయమని కాదు, ఓటేయడం మీ బాధ్యత. మంచి పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఒకసారి అన్నాడు, మీ దగ్గరకు వచ్చాడు, నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. అయిన తర్వాత ఏమైంది తమ్ముళ్ళు? పిడి గుద్దులు, బాధుడే బాధుడు. మా ఆడబిడ్డలు కోరుతున్నా, ఏమమ్మా నేనేదో ఇచ్చా అన్నాడు. ఆయన ఇచ్చింది 10 రూపాయలే, మీ దగ్గర దోచింది 100 రూపాయలు దోచేశాడు. ఎట్ట దోచాడో చెప్పాను. కరెంటు ఛార్జీలు పెంచేశాడు, మద్యం రేట్లు పెంచేశాడు, పెట్రోల్ డీజిల్ పెంచేశాడు, కడాని ఇసుక కూడా దొంగతనంగా అమ్ముకొని ప్రజల ఆస్తిని కొల్లగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే మీ భవిష్యత్తు బాగుండాలంటే నేను చాలా క్లియర్గా ఒక ప్రోగ్రాం ఇచ్చాను. ఈరోజు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, అభివృద్ధి చేయకపోతే అప్పు చేయాల్సి వస్తుంది, అప్పు చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది, వడ్డీ కట్టి అప్పులు చేస్తా ఉంటే సుడిగుండంలో చిక్కకపోయి మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. అందుకే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నేను సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతా. నిజమైన బటన్ నొక్కతా, ఒట్టొట్టి బటన్ కాదు. అందుకే ఈరోజు చెప్తున్నా, ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోండి, డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? పొదుపు ఉద్యోగం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? వంట గ్యాస్ ఇచ్చింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? మరుగుదొడ్లు కట్టించింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, జ్ఞాపకం ఉందా మీకు? ఈరోజు హామీ ఇస్తున్నా,
మళ్ళీ ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఎవరి రికమెండేషన్ అవసరంలా మీ ఇంటికి నేరుగా పంపిస్తా, మీ అకౌంట్కి పంపిస్తా. ఫోన్ చేసి మళ్ళీ నేనే చెప్తాను మీకు.